ఈ చేపలు మీకు ఐడియా ఉన్నాయా? ఐడియా అంటే అదేనండి. ఒక చేపలమ్మే ఆవిడ తీసుకొచ్చి నాకు చేపలు చేసిచ్చింది అని చెప్పి వీడియో చేశాను కదండీ! ఆ చేపలనమాట. అప్పుడు చేసిన కర్రీ ఇది. నేను ఈ వీడియో అప్‌లోడ్ చేద్దాము అని వీడియో తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే మర్చిపోయాను ఈ వీడియో. వీడియోస్ ఏమున్నాయా అని స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో దొరికిందనమాట. చెప్పాలంటే నాకు చేపల పులుసు వండడం రాదండి. అంటే ట్రై చేస్తాను. అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. కానీ ఏదో వచ్చినట్టు నేను ట్రై చేశాను. ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ చేపల్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూసినా ఏ కర్రీ చేసినా పచ్చడి చేసినా ఇదే బాండి వాడుతున్నావేంటి అనుకుంటారేమో. ఏమీ కాదండి. నాకు ఎందుకో ఇవి వీడియోస్కి కర్రీస్ చేయడానికి వీడియోస్లో పెట్టుకోవడానికి కొంచెం క్యూట్గా ఉంది కదా, సో అందుకనేసి ఇది వాడుతున్నాను. అలానే దేదీప్య అని మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. నేను వీడియో తీసి చేస్తున్నానని చేపల పులుసు ఎంత అల్లరి చేసింది అనుకుంటున్నారు. ఆ వీడియోలో తను మాట్లాడిన మాటలు వినిపిస్తాను, వినండి. ఇవి బెండకాయలు, కొత్తిమీర, పెరుగు కూడా వేసుకుంటుంది అంటున్నారు కదండి. అంత అల్లరి చేసిందనమాట. సో నేను తను మాట్లాడుతూ మా పిల్లల్ని చూసుకుంటూ ఆ చేపల పులుసు ఎలా వండానో కూడా నాకే తెలీదు. కానీ టేస్ట్ బాగుందిలేండి. కానీ చివరి వరకు మీరు చూసారంటే నా వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి గైస్ ప్లీజ్. ఈ ఎఫెక్ట్స్ కూడా తనే చేసింది. వీడియోస్లో చూస్తుంటారు కదా, అలానే చేసింది. కానీ తనకి ఎంత ఇంట్రెస్ట్ అనుకుంటున్నారు వీడియోస్లో మాట్లాడటం అన్నా కనపడడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట.